హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బీపీఆర్ హోమ్ ప్లాన్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి కంటైనర్స్ గురించి అయితే తెలుసుకుందామండి. కంటైనర్స్ ఏ విధంగా తయారు చేస్తారు, కంటైనర్స్ తయారీకి వాడే మెటీరియల్ ఏంటి, దీని యొక్క ఖర్చు ఎంత అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఫ్రెండ్స్. ఈలోపు మన ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తున్నామంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. యాక్చువల్ కంటైనర్ అనగానే మనం ఎక్కువ కన్స్ట్రక్షన్ సైట్లలో కానీ ఆఫీస్ పర్పస్కి ఎక్కువగా అయితే యూజ్ చేస్తూ ఉంటారండి. కంటైనర్స్ అనేది కూడా ఫస్ట్ అంతా కూడా ఎంఎస్ ప్రొఫైల్స్, ఎంఎస్ పైప్, స్టీల్ పైపులు అంటాము. స్టీల్ పైపులు 5 mm థిక్నెస్ గేజ్ ఉన్న స్టీల్ పైపులతోటి ఫస్ట్ ఒక రూమ్ షేప్లో వెల్డింగ్ సహాయంతో అంతా కూడా ఫ్రేమింగ్ చేస్తారండి. ఆ ఎంఎస్ పైపులతోటి ఫ్రేమింగ్ చేసిన తర్వాత ఇన్సైడ్ నుంచి ఆ ఎంఎస్ పైపులకు ప్లైవుడ్ ఫిక్స్ చేసి ప్లైవుడ్ పై నుంచి కూడా ఇప్పుడు మీరు చూస్తున్నంత కూడా వెనియర్ అనేది ఇది ఒక అంటే రకరకాల డిజైన్లు వెనియర్స్ అయితే మనకు మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. ఈ విధంగా వాల్స్కి ప్లైవుడ్ అతికించి ఆ ప్లైవుడ్కి వచ్చేసి వెనియర్ అతికిస్తారు. మధ్య మధ్యలో మీరు చూస్తూ ఉంటారు ఎంఎస్ ఈ అల్యూమినియం ప్రొఫైల్స్ కూడా అతికించి ఉంది ఒక 4 ఫీట్లకు వాల్కి. ఇవి ఎందుకంటే ప్లైవుడ్ యొక్క విడ్త్ వచ్చేసి మనం 4 ఫీట్లే ఉంటుంది కాబట్టి ఆ జాయింట్ అనేది కవర్ చేయడానికి మన ఈ అల్యూమినియం ప్రొఫైల్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. పైన ఉన్న ఎంఎస్ సపోర్ట్ తోటి మన రకరకాల డిజైన్ తోటి మనం సీలింగ్ వర్క్స్ కూడా చేయించుకోవచ్చు. కింద వచ్చేసి టైల్స్ వేసారండి. టైల్స్ ఏ విధంగా వేస్తారంటే కింద ఉన్న ఎంఎస్ సపోర్ట్ పైన 18 mm ప్లై ఫిక్స్ చేస్తారు. 18 mm ప్లై పైన వచ్చేసి డైరెక్ట్ టైల్స్ లేయింగ్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు బయట చూసుకుంటే ఈ కంటైనర్ బయట వచ్చేసి అంతా కూడా జిఐ షీట్స్ తోటి అయితే కవర్ చేసి ఉంటుంది. కింద నుంచి గ్రౌండ్ లెవెల్ నుంచి ఒక 2 feet హైట్లో కాంక్రీట్ దిమ్మలు కానీ లేక ఎంఎస్ సపోర్ట్ తోటి ఒక గ్రౌండ్ లెవెల్ నుంచి 2 feet హైట్లో అయితే ఈ కూర్చోబెడతారండి కంటైనర్స్. ఎందుకంటే వర్షపు నీరు ఏమైనా వచ్చినా కూడా లోపలికి వెళ్ళకుండా. దీని కాస్ట్ వచ్చేసి 1,50,000 నుంచి 2 లక్షల వరకు అయితే అవుతుందండి ఈ కంటైనర్.